ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సోదరి సోదరుమణుల అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఒక్కడిగా ఉంటే ఏం చేయగలం, మందిగా ఉంటే ఏదైనా సాధించుకోగలం. ఎండనక వాననక రాత్రింబవళ్ళు కష్టపడి ఎందరికో ఆర్థిక భరోసా ఇస్తున్న మనకి భద్రత ఎక్కడుంది, సంక్షేమం ఎక్కడుంది, మన గురించి అడిగే వాళ్ళు ఎవరున్నారు, మన గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? సో వీటన్నిటికీ ఒకటే కారణం, మనకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు అనేది ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి అంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏజెంట్ వ్యవస్థ అనేది లేకపోతే కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్య వ్యక్తులు లేక సరైన నిర్ణయాలు జరగక, అంటే ఎటువంటి నిర్ణయాలు కూడా లేక వాళ్ళు చాలా వరకు సతమతం అవుతారు. కానీ వీళ్ళందరినీ ఒక ఆచరణలో పెడుతూ దారిలో పెడుతూ రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏజెంట్లకి ఎటువంటి భద్రత లేదు, భరోసా లేదు. పాపం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో మొట్టమొదటి పాత్ర పోషిస్తున్నటువంటి ఏజెంట్లకు మాత్రం ఈ రోజుకి ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదు. దీనికి కారణం మనందరం కూడా కలిసికట్టుగా లేకపోవటం, ఏజెంట్లు మోసం చేసుకోవటం, ఏజెంట్ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయ్యేటట్టుగా చాలా వరకు ఎంప్లాయీస్ రావటము, ఏజెంట్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. సో ఇప్పటికైనా ఏజెంట్లందరూ కూడా మేల్కోండి, మన వ్యవస్థని మనమే బాగు చేసుకుందాం, మనకు కావాల్సినవి మనమే సాధించుకుందాం. ఒక్కడిగా ఉంటే చేయలేనిది మందిగా చేరి మహాశక్తిగా మారి అదొక ఉద్యమంగా మారి మనకు కావాల్సినవి మనం సాధించుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అసోసియేషన్లో మెంబర్గా చేయండి, వెల్ఫేర్ బోర్డుని సాధించుకోవడానికి మీ వంతు కృషిని చేయండి. ఇది వేదికగా ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ ఉన్నాను. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రతి ఒక్కరికి కూడా అసోసియేషన్లో మెంబర్గా చేరండి, అసోసియేషన్ని స్ట్రాంగ్ చేయండి. మనకు కావాల్సినటువంటి వెల్ఫేర్ బోర్డుని మనమే సాధించుకుందాం. వెల్ఫేర్ బోర్డు అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, వెల్ఫేర్ బోర్డు వల్ల మన ఏజెంట్లు అందరికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే వెల్ఫేర్ బోర్డు ఉండడం వల్ల ఏజెంట్కి ఆర్థికంగా అతను పని చేయలేకపోయినా, లేదా ఏదైనా జరిగినా ఇన్సూరెన్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి హెల్త్ పాలసీలు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళని ఆదుకోవడానికి అన్ని రకాలుగా వెల్ఫేర్ బోర్డు అనేది ముందుకు వస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ వెల్ఫేర్ బోర్డు వల్ల మనకి ఒక వయసు దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా వెల్ఫేర్ బోర్డు నుంచి పెన్షన్ రావడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అలానే ఈఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇన్ని అవకాశాలు ఉన్న వెల్ఫేర్ బోర్డుని మనం సాధించుకోవాలి. ఖచ్చితంగా మనం దీన్ని అమలు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. అలానే అసోసియేషన్ కూడా బలోపేతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ ఉన్నాను.